అనంతపురం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి టీసీ వరుణ్కు బీ ఫారం అందజేశారు ఆ పార్టీ నేతలు. తనపై ఎంతో నమ్మకం ఉంచి టికెట్ కేటాయించిన పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతపురం నియోజకవర్గం నుండి గెలిచి పవన్కి గిఫ్ట్గా ఇస్తానంటున్న టీసీ వరుణ్తో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. చెప్తున్నారు. ప్రస్తుతం అభ్యర్థిగా ఇక్కడికి మొదటిసారిగా జనసేన పార్టీ అనంతపురం నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన టికెట్ తీసుకుని అనంతపురం వచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో అభిమానాన్ని పంచుకున్నారు. టీసీ వరుణ్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మంచి ఎంత ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్, కంగ్రాట్స్ సార్. మీకు అనంతపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారు. సో ఆయన యొక్క నమ్మకాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలరు? మీ విజయం ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఏ విధంగా ఈ అనంతపురంకి సేవ చేయబోతున్నారు? ఖచ్చితంగా సార్. ముందుగా చెప్పాలంటే మా నాయకుడు 2014లో పార్టీ పెట్టినప్పుడు మా వయసు 28-29 సంవత్సరాలు. ఆ రోజు మాకు తెలుసు మాకు ఎమ్మెల్యే స్థాయిలో వస్తాయి సార్, ఏ పదవికి ఆశించకుండా అందరం కలిసికట్టుగా చేసాం. 2016లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అనంతపురంకి వచ్చారో, అవసరమైతే అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తా అన్నారు. అనంతపురం జిల్లాపై ఆయన చూపించిన ప్రేమను చూసి ఎక్కడ కార్యకర్తలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అనంతపురం జిల్లాలో ఆయన కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలు ఉన్నారని నేను అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. సో దాని దగ్గరగా మేము బాగా కష్టపడి పనిచేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త అనంతపురం జిల్లాలో కంటెంట్ రైటర్స్ కానీ, స్పీకర్స్ కానీ, అనలిస్ట్ కానీ, బూత్ కమిటీస్ కానీ మొత్తం అనంతపురం జిల్లాలో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అన్ని ఫినిష్ అయినాయండి. ఇదండి అనంతపురం అర్బన్లో పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మేమందరూ కోరుకునేది ఏంటంటే యాక్చువల్గా సార్ వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేస్తారనుకున్నాము, తర్వాత రామకృష్ణ గారిని కోరుకున్నాము. కానీ ఒకటేదో చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఈ రుణం నా జీవితంలో నేనైతే మాత్రాన్ని తీర్చుకోలేనని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా టీడీపీకి వైఎస్ఆర్సీపీకి దడ పుట్టించేలాగా ఖచ్చితంగా గెలుపుని తీసుకొని వస్తామని చెప్పి తెస్తున్నాము. అనంతపురం అర్బన్లో ఖచ్చితంగా జనసేన జెండాని రెపరెపలాడిస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. ఇలాగే క్యాడర్ని మెయింటైన్ చేసుకుంటే వెళ్ళి 24 కానీ 29 కానీ అనంతపురం జనసేన కంచు కోటలాగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రతి ఒక్కరికి. ఒకసారి చెప్పండి, మీరు మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులోనే టికెట్ పొందారు, మరి దీనిపైన ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉందండి. నాకు అసలు తెలియదు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారని. అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు 2009లో ఇంతకుముందు మా ఫ్యామిలీ తరపు నుంచి ప్రజారాజ్యంలో పోటీ చేసాము. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మాకు బాగుంది. ప్లస్ అదేవిధంగా సార్ ముందు నుంచి ఒక సిస్టమేటిక్ వేలో పార్టీని రన్ చేసుకుంటూ వచ్చారు. సారు మాకు సిద్ధాంతాలు కానీ మాకు ప్రీవిజన్ మేనిఫెస్టో ఇచ్చి ఇలా కాదు ఇలా పని చేసుకోవాలని చెప్పి అందరినీ ఒక ట్యూన్ చేసి మా కార్యకర్తలందరినీ అంటే బేస్ లెవెల్ క్యాడర్లోకి వెళ్ళి మొత్తం మింగిల ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే ఎందుకంటే సార్ మాకు ఇది ఇచ్చిన బలం. మేము మొత్తం క్యాడర్ లెవెల్కి వెళ్ళి మొత్తం చేసుకుంటూ వచ్చాం. ఎవరికి తెలియని విషయం ఏంటంటే అనంతపురం అర్బన్లో ఈ జిల్లాలో మొత్తము బూత్ లెవెల్ కమిటీస్ కూడా అయిపోయినాం. వాళ్ళకి మొత్తం జరిగినాయి. బూత్కి సిద్ధంగా ఉన్నారు మొత్తం అందరూ. రేపటి నుంచి బ్రహ్మాండంగా మేము మొత్తం క్యాంపెయిన్ చేసుకుంటున్నాం. 50 డివిజన్ 4 పంచాయతీలు క్యాంపెయిన్ చేసుకుంటున్నాము. వామపక్షాలతో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వాళ్ళందరితో కలిసి మార్నింగే సిపిఐ, సిపిఎం నేతలతో కలిసాము. రేపు మార్నింగ్ మళ్ళీ అందరూ కలిసి భేటీ అయ్యి ఎలాగ మనం ముందు తీసుకోవాలి, ఎలాగ ఈ 20 డేస్ మనం ఉపయోగించి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ 20 డేస్. సో ఖచ్చితంగా గట్టి పోరాటం అయితే ఇస్తాం. అనంతపురం సీట్ ఆయన గిఫ్ట్గా అయితే ఇవ్వబోతున్నాం అండి ఖచ్చితంగా. ఈ విధంగా మొత్తం పైన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏదైతే జనసేన పార్టీ అధినేత తనకు టికెట్ కేటాయించాడో ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయము, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అనంతపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధించి పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్టు జనసేన అభ్యర్థి టీసీ వరుణ్ చెప్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ బాబ్జన్తో రసూల్ 99 టీవీ అనంతపూర్. For more updates, please subscribe 99 TV Telugu.